హాయ్ గైస్, దిస్ ఈజ్ అనూష. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు మనం టోఫు కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. అది కూడా రైస్ కుక్కర్లో. సో గిన్నె పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. లైక్ ఇలాచీ, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, స్టార్ ముక్క, కొంచెం షాజీరా వేసుకున్నానండి. చాలా లైట్ స్పైసెస్ వేసాను నేను. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దానిలో ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆనియన్ వేసుకోవాలండి. నేను ఒక ఆనియన్ వేసాను. అది బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దానిలో కొంచెం గ్రీన్ పీస్, ఒక గుప్పెడు గ్రీన్ పీస్, ఒక గుప్పెడు కార్న్ వేసేయాలండి. వేసేసి అవి కూడా ఆయిల్లో మగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అది కూడా ఆయిల్లో బాగా వేగుతూ ఉంటుందండి. అది కొంచెం ఒకసారి అలా తిప్పేసుకొని పక్కన పెట్టేయాలి. దాని తర్వాత మనం పక్కన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని టోఫు, మనం ముందే కట్ చేసుకొని పెట్టుకున్న టోఫుని వేసుకోవాలండి. టోఫు వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. అది ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసానండి నేను. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది అలా మగ్గుతూ ఉంటుంది. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. నేను ఒకేసారి వేసేసాను, నాకు ఆ సాల్ట్ సరిపోయింది. తర్వాత ఈ టోఫు కొంచెం ఫ్రై అయిపోతూ ఉంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినా సరిపోతుంది. కొంచెం పసుపు వేసేయండి. నేను జస్ట్ కలర్ కోసం, అది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటలేదు. సో నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేశాను. ఇదే టోఫు మనం స్టార్టింగ్లో హోల్ గరం మసాలా వేయక ముందు కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే చేసుకోవచ్చు. దాని తర్వాత నేను వాటర్ వేసానండి. 5.5, నేను అక్కడ చూపిస్తున్నాను కదా బౌల్ చిన్నది, దాంతో 5.5 వేసానండి. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 5.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి దాంట్లో. ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, సరిపోతే వేసుకోండి. నేను అక్కడ లెమన్ జ్యూస్ వేస్తున్నాను దాంట్లో, సో దట్ మనకి రైస్ బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసాను. అది ఒకసారి తిప్పి ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది, అందుకని నేను రైస్ వేసేస్తున్నాను దాంట్లో. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి వాటర్, ఎందుకంటే మనం దీన్ని రైస్ కుక్కర్లో వేస్తాం కాబట్టి జస్ట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ అలా వేడైన తర్వాత మనం దాంట్లో రైస్ వేసేయచ్చు. రైస్ వేసేసి ఒకసారి అలా తిప్పుకొని, ఎందుకంటే మొత్తం ఒకవైపు వచ్చేస్తుంది రైస్ కుక్కర్లో, అందుకని మనం బాగా తిప్పేసి ఒకసారి అలా తిప్పేసిన తర్వాత మనం రైస్ కుక్కర్లో వేసేద్దామండి ఆ గిన్నెని. అలా రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత నార్మల్గా మనం వైట్ రైస్ వండేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలాగే ఆ సెట్టింగ్లోనే పెట్టేసుకోవాలి. నేను అలాగే పెట్టాను. నాకు బాగా వచ్చింది, అంటే రైస్ ఏమీ మాడలేదు, బాగా వచ్చింది. అది చూడండి, చాలా బాగా వచ్చింది. రైస్ కూడా పొడి పొడిగా, ఎక్కడ తునగకుండా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. టోఫు చాలా మంచిదండి హెల్త్కి, హై ప్రోటీన్ ఉంటుంది. మనం లైట్ స్పైసెస్ యూజ్ చేసాం కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు.
ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.